హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ డే స్పెషల్గా ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో రెగ్యులర్గా యూజ్ చేసుకునే మసాలాస్తో చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కానివ్వండి, బ్యాచులర్స్ కూడా ఇట్టే చిటికెలో ప్రిపేర్ చేసేస్తారు. సో ఇంకా ఈ టేస్టీ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా బిర్యానీకి కావాల్సిన రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే స్టెప్ బై స్టెప్ మన కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో రెసిపీకి మసాలా ప్రిపేర్ చేద్దాము. దానికోసం ఒక బౌల్లో నీట్గా వాష్ చేసేసుకున్న చికెన్ పీసెస్ 1 కేజీ తీసేసుకున్నాను. బిర్యానీ పీసెస్గా కట్ చేసేసుకోవడం జరిగింది. ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత హోమ్మేడ్ పసుపు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ఈ రెసిపీకి సరిపడా ఉప్పు తీసేసుకున్నాము. హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా గుప్పెడు, ఫ్రెష్ మింట్ లీవ్స్ తీసేసుకున్నాము. నెక్స్ట్ కారం హోమ్మేడ్ 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర గుప్పెడు, కారం మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. పచ్చిమిర్చి హాఫ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి 4, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, స్లైసెస్గా కట్ చేసేసుకున్న టొమాటోలు 3 మీడియం సైజు, పెరుగు ఫ్రెష్ పెరుగు తీసేసుకోండి 1 కప్, మీడియం సైజు 1 కప్లో పెరుగు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా పూర్తిగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో హోమ్మేడ్ గరం మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెసిపీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, వన్స్ విజిట్ చేసి చూడండి. ఏ బిర్యానీ రెసిపీస్కైనా కానివ్వండి, గరం మసాలా టేస్ట్ అనేది డబల్ ఇస్తుంది, అది కూడా హోమ్మేడ్ చేసేసుకుంటే. సరేనా? సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని రూమ్ టెంపరేచర్కే పెట్టేసుకుందాము. ఈ 1 అవర్కి మిగతా వర్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ రైస్ 2 టైమ్ వాష్ చేసేసుకొని సోక్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 1 కేజీ బిర్యానీ రైస్ తీసేసుకున్నాను. ఇప్పుడే ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి వెసల్ ఆఫ్టర్ 1 అవర్ మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. ఒకటి మీడియం సైజ్ బౌల్లో ఆయిల్ వేసేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ ఘీ, కాగిన తర్వాత జీడిపప్పు కొంచెం లైట్గా గార్నిష్ కోసం ప్రిపేర్ చేశానండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్లైసెస్గా కట్ చేసేసుకున్న ఆనియన్స్ 7 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. హై ఫ్లేమ్లో ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ రావాలి అంటే ఈవెన్గా ఫ్రై చేయాలి. అప్పుడు మాత్రమే మనం వేసేసుకున్న ఆనియన్ స్లైసెస్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇందులోనే ఒక్క మీడియం సైజ్ ఆనియన్ అంతా పక్కన తీసేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం. సరేనా? హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, ఈవెన్గా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, హోల్ గరం మసాలా స్టార్టింగే మీరు వేయొచ్చు, ఇలా కూడా మధ్యలో వేయొచ్చు అండి. సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొబ్బరిలో ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లో. నెక్స్ట్ 1 అవర్ పాటు మనం మ్యారినేషన్కి పెట్టేసుకున్నాం చికెన్ మిశ్రమం యాడ్ చేద్దాము. టైం ఉంటే మీకు 2 అవర్స్ 3 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా కానివ్వండి, దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ చేయొచ్చు. హై ఫ్లేమ్లో ఈ చికెన్ మిశ్రమం అంతా కూడా ఆనియన్ అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్లో ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాము, ఫ్యూ సెకండ్స్ వరకు. సేమ్ ప్రాసెస్ మీరు మటన్తో కూడా ప్రిపేర్ చేయొచ్చు అండి. ఈవెన్ వెజిటేబుల్ ఇష్టపడే వాళ్ళు వెజ్జీస్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్తో కూడా సేమ్ ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 మీడియం సైజ్ లెమన్ ఇలా టోటల్గా యాడ్ చేసుకొని మనం ఏదైతే చికెన్ మిశ్రమం కలుపుకున్నామో ఆ బౌల్లో కొంచెం వాటర్, మసాలాస్ ఉండిపోతాయి కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకుందాము. ఇందులో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయొద్దు, పెరుగు యాడ్ చేసాం కాబట్టి పెరుగులో నుంచి వచ్చే వాటర్, పెరుగుతోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ వద్దు. మూత పెట్టేసి కుక్ చేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది మీడియం చేసేసి చికెన్ పీసెస్ కుక్ అయ్యేంత వరకు, కొన్ని చికెన్ పీసెస్ అనేవి 10 మినిట్స్లోనే కుక్ అవుతాయి,
కొన్ కొన్ని చికెన్ పీసెస్ అనేవి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతది. సో, మనకి ముక్క అనేది ఉడికేంత వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఉండండి. మిక్స్ చేస్తేనే ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. మిక్స్ చేయకుండా అలానే పెట్టేసినట్లయితే మనకి అడుగు మాడిపోతది. అండ్ మసాలా అనేది డ్రై అయిపోయిద్ది. బిర్యానీలో మసాలా డ్రై అయిపోతే టేస్ట్ అనేది ఉండదు. ఇలా నేను ఈవెన్‌గా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటా చికెన్ మొత్తాన్ని కూడా కుక్ చేసుకోవడం జరిగింది. అండ్ లుకింగ్ చాలా బాగుంది కదా! టేస్ట్ కూడా అమేజింగ్ అండి. చాలా బావుంటది. చూసారా? మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ. మెయిన్ మనకి దమ్ బిర్యానీస్‌లో చికెన్ అండ్ మటన్ వెజ్జీస్‌తో ప్రిపేర్ చేసిన ఈ రెసిపీనే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెసిపీ టేస్టీగా వస్తే బిర్యానీ టేస్టీగా వచ్చినట్టే. నెక్స్ట్ మనం రైస్ కుక్ చేసుకుందాము. రైస్ కుక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసెల్‌లో ఆయిల్, ఉప్పు, వాటర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ టొమాటో స్లైసెస్, లెమన్ స్లైసెస్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకున్నది, హోల్ గరం మసాలా. ఈ హోల్ గరం మసాలాలో కొన్ని మాత్రమే నేను యాడ్ చేశాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకాయలు, దాల్చిన చెక్క. సరేనా? ఒక్కసారి బాయిల్ వచ్చేసిన తర్వాత మనం సోక్ చేసి పెట్టేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకుందాము. హోల్ గరం మసాలాలో మీరు అన్ని గరం మసాలా యాడ్ చేయొచ్చండి. ప్రెజెంట్ ఏదైతే అవైలబుల్‌గా ఉందో వాటితోనే టేస్టీ రెసిపీస్, టేస్టీ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఇలా ఒకసారి రైస్ వేసేసి ఈవెన్‌గా కలపండి. ఆ రైస్‌కి సరిపడనంత ఉప్పు వేయండి. సరేనా? చూసారా? మనకి రైస్ అనేది పలుకులు పలుకులుగా పెద్దగా రెడీ అయిపోయాయి. వాటర్ అనేది ఎంతైనా వేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని మనము స్ట్రెయిన్ ప్రాసెస్ చేస్తున్నాము. సో, మనకి రైస్ కుక్ అయిపోయింది. స్ట్రెయిన్ చేసేసుకుందాము. అండ్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్‌కి పెట్టేసుకుందాము. దమ్‌కి ప్రాసెస్ అనేది చాలా టైప్స్ ఆఫ్ లేయర్స్‌గా వేసుకోవచ్చు. బట్ చాలా సింపుల్‌గా బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు ఇట్టే ప్రిపేర్ చేసుకునే విధంగా నేను 1 లేయర్ మాత్రమే ఏదైతే మనము చికెన్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ వెసెల్‌లోనే కుక్ చేసేసుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నవి, అదేవిధంగా ఫ్రై చేసేసుకున్న కాజు ఈవెన్‌గా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొంచెం, యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానండి కొంచెం లుకింగ్ బాగుండడానికి. అండ్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ యూజ్ చేయండి. చూసారా? పర్ఫెక్ట్‌గా దమ్‌కి రెడీ అయిపోయింది. ఇలా మీకు వేరే ఇంగ్రీడియెంట్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, బాదం అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. మూత పెట్టేసుకొని జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే దమ్‌కి పెట్టేసేయండి. చూసారా? పర్ఫెక్ట్‌గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈవెన్‌గా మిక్స్ చేసేసుకుందాము. సో, మీరు సర్వింగ్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా ఇలా టోటల్‌గా మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఇన్‌స్టెంట్‌గా ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో ఈ టేస్టీ బిర్యానీని ఎంజాయ్ చేయండి. సో, ఈ బిర్యానీ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు ఇట్టే ఇన్‌స్టెంట్‌గా మీ దగ్గరికి వచ్చేస్తాయి. సో, మనం బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాము. దానికి కాంబినేషన్స్ చాలా ఉండాలి గదా! సో, నేను ఇక్కడ వచ్చేసి దాల్చా, పెరుగు పచ్చడి, గోంగూర అన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. వన్స్ విజిట్ చేసి చూడండి. సరేనా? ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.